Hi there friends, నా పేరు నిఖిల్. మీరు చూస్తున్నారు గ్రీడీ టెక్ తెలుగు అండ్ దిస్ ఇస్ ద టెక్ న్యూస్ ఆఫ్ ద డే. బై ద వే, ఇవాళ టెక్ న్యూస్ స్టార్ట్ చేసే ముందే వీడియోని లైక్ లేదా డిస్లైక్ కొట్టండి, మా ఛానల్ కి బాగా హెల్ప్ అవుతుంది. ఆన్లైన్లో ఎప్పుడైనా ఏమైనా ప్రోడక్ట్ కొనాలంటే అది ఎలా ఉంటుందో, మంచిగా ఉంటుందో లేదో అని బాగా డౌట్స్ ఉంటాయి. ఫుడ్ ఐటమ్స్ అయితే రెగ్యులర్ బ్రాండ్స్ చూసుకోవచ్చు, బట్టలు లేదా షూస్, చెప్పులు అయితే వాటిని రిటర్న్ ఇచ్చేవచ్చు, ఫుల్ రీఫండ్ వస్తాయి. కాకపోతే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఇయర్ ఫోన్స్, స్మార్ట్ ఫోన్స్ విషయానికి వచ్చేసరికి ఎంత కాదని ఒక చిన్న డౌట్ అయితే ఉంటుంది. లైక్ పెద్ద పెద్ద ఫ్లాగ్షిప్ తీసుకోండి, ఐఫోన్ లేకపోతే S24 Ultra, ఇలాంటి ఫోన్స్ అని మనకి రీటైల్ స్టోర్స్ లో కూడా ఉంటాయి. కావాలంటే అక్కడ వెళ్ళి చూసుకొని ఇంటికి వచ్చి తీసుకోవచ్చు. కానీ మెజారిటీ ఆఫ్ ద ప్రోడక్ట్స్ కి అయితే బ్లైండ్ గా తీసుకోవాల్సిందే. లైక్ యూజర్ రేటింగ్స్ చూసి లేకపోతే ఆన్లైన్ లో వీడియో రివ్యూస్ చూసి తీసుకోవాలి, బ్లైండ్ గా తీసుకున్నట్టే. సో ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి లావా కంపెనీ వాళ్ళు కొత్త సర్వీస్ తీసుకొచ్చారు, డెమో ఎట్ హోమ్ అని చెప్పి. పేరులోనే మీకు అర్థమైపోతుంది. సో ఈ సర్వీస్ ఏంటంటే, మనం లావా వెబ్సైట్ లో రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళ కంపెనీ లాంచ్ చేసిన కొన్ని ఫ్లాగ్షిప్ ఫోన్స్ లైక్ అగ్ని 3, బ్లేజ్ డ్యూ, బ్లేజ్ 3 అండ్ బ్లేజ్ AMOLED, లైక్ ఈ ఫోన్స్ లో ఏదైనా మనం చూస్ చేసుకోవచ్చు. అండ్ ఆ కంపెనీ వాళ్ళు ఈ ఫోన్స్ ని మన ఇంటికి పంపిస్తారు డెమో కోసం అని చెప్పి. ఫోన్ కొరియర్ ఏం చేయరు, నాకు తెలిసి మనిషి వస్తాడు. ఫోన్ ఎలా ఉందో మనం ఫిజికల్ గా చెక్ చేసుకొని, ఫీచర్స్ అన్ని చెక్ చేసుకొని, ఫిజికల్ బిల్డ్ ఎలా ఉందో చూసుకొని అప్పుడు నచ్చితే తీసుకోవచ్చు. ఈ సర్వీస్ స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉంది. రైట్ నౌ వీళ్ళు ఈ సర్వీస్ ఢిల్లీ, ముంబై అండ్ బెంగళూరు లో ఆఫర్ చేస్తున్నారు. త్వరలో హైదరాబాద్ లో కూడా రావచ్చు. ఆనెస్ట్లీ ఇప్పటి వరకు నేను ఒక్క లావా ఫోన్ కూడా చూడలేదు. లావా బ్రాండ్ ఉంది, దాంట్లో మంచి మంచి ఫోన్స్ వస్తున్నాయని తెలుసు, కానీ స్పెసిఫికేషన్స్ అన్ని బాగానే ఉంటాయి, కానీ ఫోన్ ఫిజికల్ గా వాడితే కానీ చెప్పలేము. అందుకే నేను కూడా ఇప్పటివరకు ఎప్పుడు కూడా లావా ఫోన్ సజెస్ట్ చేయలేదు. సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ హైదరాబాద్ కూడా వస్తే బాగుంటది. అండ్ స్పెషలీ వేరే బ్రాండ్స్, ఇన్ఫినిక్స్ కానీ, రెడ్మీ, మోటరోలా వాళ్ళు కూడా ఈ సర్వీస్ ని మనకు తీసుకొస్తే ఇంకా బాగుంటది. ఈ సర్వీస్ గురించి మీరేమనుకుంటున్నారో వీడియో కింద కమెంట్ చేసి చెప్పండి. అమేజ్ఫిట్ కంపెనీ వాళ్ళు ఇండియాలో కొత్త స్మార్ట్ వాచ్ లాంచ్ చేశారు. అదే అమేజ్ఫిట్ బిప్సెట్స్ అని చెప్పి. దీనిలో మెయిన్ హైలైట్స్ వచ్చేసి 1.97 ఇంచ్ AMOLED డిస్ప్లే, బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ఉంటుంది, ఇన్బిల్ట్ GPS కూడా ఉంది. అండ్ వీళ్ళు చెప్పిన దాని ప్రకారం బ్యాటరీ లైఫ్ 14 days వస్తుందంట. సో ఆ లెక్కను చూసుకుంటే 10 రోజులు అయితే వస్తుంది. ఇండియాలో ప్రైస్ వచ్చేసి 7,999. ఇందులో ఆండ్రాయిడ్ వేర్ ఓఎస్ ఉండదు, వాళ్ళ ఓన్ కస్టమ్ సాఫ్ట్వేర్ ఉంటుంది, అందుకోసమనే బ్యాటరీ లైఫ్ బాగుంటుంది. అండ్ మనం వేరే బ్రాండ్స్ తో కంపేర్ చేసుకుంటే ఈ బ్రాండ్ స్మార్ట్ వాచెస్ లో కొంచెం ఫిట్నెస్ ట్రాకింగ్ అనేది బాగా యాక్యురేట్ గా ఉంటుంది. సోనీ కంపెనీ వాళ్ళు కూడా కొత్త నాయిస్ క్యాన్సిలేషన్ హెడ్ ఫోన్స్ లాంచ్ చేశారు, WH-1000X M6 అని చెప్పి. ఇది Mark 6th జనరేషన్ ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ గురించి మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. రైట్ నౌ ఇది US లోనే లాంచ్ చేశారు, $450 కి. మేబీ ఒక 2-3 వీక్స్ తర్వాత ఇండియాలో రఫ్లీ అరౌండ్ 35,000 కి లాంచ్ చేయొచ్చు. OnePlus కంపెనీ చైనాలో కొత్త టాబ్లెట్ లాంచ్ చేసింది, వాళ్ళ మోస్ట్ పవర్ఫుల్ టాబ్లెట్ అని చెప్పుకోవచ్చు. పేరు వచ్చేసి OnePlus Pad 2 Pro. దీంట్లో మెయిన్ హైలైట్ వచ్చేసి 13.2 ఇంచ్ LCD స్క్రీన్, 8 స్పీకర్స్ అండ్ Snapdragon 8 Elite ప్రాసెసర్. రైట్ నౌ ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ టాబ్లెట్స్ అంటే OnePlus Pad 2నే. దాంట్లో Snapdragon 8 Gen 3 ప్రాసెసర్ ఇస్తున్నారు. సో మేబీ 1 or 2 months లో ఈ Pad 2 Pro కూడా ఇండియాలో లాంచ్ అవ్వచ్చు. స్పెషలీ టాబ్లెట్ లో గేమ్స్ ఆడే వాళ్ళకైతే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిసెస్. ఐప్యాడ్ లో అయితే ఇంకా బెటర్ గానే ఉంటుంది, కాకపోతే అది రేట్ లక్ష పెట్టాల్సి వస్తుంది. దాంతో కంపేర్ చేసుకుంటే ఇది చీపే. మేబీ ఇండియాలో లాంచ్ చేసినప్పుడు అరౌండ్ 50,000 లాంచ్ చేయొచ్చు. మీరు ఎవరైనా టాబ్లెట్ లో గేమ్స్ ఆడితే మీరు ఏ టాబ్లెట్ యూజ్ చేస్తున్నారు అండ్ ఏ గేమ్స్ ఆడుతున్నారో వీడియో కింద కమెంట్ చేసి చెప్పండి. సామ్సంగ్ కంపెనీ రీసెంట్లీ ఒక కొత్త ఫ్లాగ్షిప్ లాంచ్ చేసింది, అదే సామ్సంగ్ గెలాక్సీ S25 Edge. S25, S25 Plus, తర్వాత S25 Edge, ఆ తర్వాత S25 Ultra. సో S25 Plus కి S25 Ultra మధ్యలో వస్తుంది ఈ ఎడ్జ్. ఈ ఫోన్ స్పెషాలిటీ వచ్చేసి స్లీక్నెస్ అని చెప్పుకోవాలి. ఈ ఫోన్ థిన్నెస్ వచ్చేసి 5.8 mm అండ్ వెయిట్ వచ్చేసి 163 grams. ఫోన్ అయితే చూడడానికి చాలా బాగుంది, చాలా స్లీక్ వెయిట్ ఉంటుంది. చెప్పా కదా రెండు ఫోన్స్ మధ్యలో ఉంటుందని చెప్పి. రెండింటి నుంచి కొన్ని ఆస్పెక్ట్స్ తీసుకుంది. లైక్ S25 Ultra నుంచి కెమెరాస్ తీసుకుంది అండ్ S25 Plus నుంచి డిస్ప్లే తీసుకుంది. అండ్ ఆబ్వియస్లీ ఫోన్ చాలా స్లీక్ ఉంది కాబట్టి బ్యాటరీ సైజ్ తగ్గించేశారు. ఇండియాలో ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసి 1,10,000 రూపీస్. ఇది ప్రీ బుకింగ్ చేసుకుంటే మీరు టాప్ అండ్ వేరియంట్, బేస్ వేరియంట్ ప్రైస్ కి తీసుకోవచ్చు. ఈ ఫోన్ లో యాక్చువల్లీ చూసుకుంటే స్పెషల్ ఏం లేదు, స్లీక్నెస్ మాత్రమే. కాకపోతే ఫోన్ స్లీక్ గా ఉండాలి అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ చాయిస్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ మీరేం కాంప్రమైజ్ కూడా అవ్వట్లేదు. మీకు దీంట్లో బెస్ట్ కెమెరాస్ వస్తున్నాయి, బెస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ స్లీక్ డిజైన్. బై ద వే, మీకు ఒకవేళ చాయిస్ ఉంటే, లైక్ మీరు మీ జేబులోకి డబ్బులు కట్టకపోతే S25 Ultra ప్రిఫర్ చేస్తారా, S25 Edge ప్రిఫర్ చేస్తారా? వీడియో కింద కమెంట్ చేసి చెప్పండి. ఎన్ని రోజులు మనం హాట్స్టార్ లో, జీలో యాడ్స్ చూస్తున్నాం కదా, ఇక అమెజాన్ ప్రైమ్ లో కూడా యాడ్స్ స్టార్ట్ అవబోతున్నాయి. June 17th నుంచి యాడ్స్ స్టార్ట్ అవుతాయి. మీరు ఎలాంటి అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నా యాడ్స్ వస్తాయి. ఒకవేళ మీరు యాడ్స్ కంప్లీట్లీ తీసేయాలనుకుంటే మీరు ఒక సపరేట్ యాడ్ ఫ్రీ యాడ్ ఆన్ ప్యాక్ తీసుకోవాలి. దీని ప్రైస్ వచ్చేసి 1 month కి 129 రూపీస్ అండ్ ఇయర్లీ ప్రైస్ వచ్చేసి 699 రూపీస్. సో మీరు 1,500 పెట్టి అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నా మీకు యాడ్స్ వస్తాయి. అండ్ అది తీసేయాలంటే ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాల్సిందే. మోటరోలా కంపెనీ ఇండియాలో కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది, అదే మోటో Razr 60 Ultra. మీరు చూస్తున్నట్టుగా ఇది ఫ్లిప్ ఫోన్. మనకి ఇన్నర్ డిస్ప్లే ఉంటుంది, అవుటర్ డిస్ప్లే ఉంటుంది
అండ్ ఈ ఫోన్ లో మనకి స్నాప్డ్రాగన్ 8 ఎలీట్ ప్రాసెసర్ ఇస్తున్నారు. అండ్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 1 lakh rupees. డిస్కౌంట్స్ తర్వాత మీకు ఈ ఫోన్ 90,000 rupees కి దొరుకుతుంది. ఈ ఫోన్ లో మీకు అన్ని టాప్ ఆఫ్ ద లైన్ ఇచ్చారు, లైక్ గుడ్ డిస్ప్లేస్, ఇన్ఫాక్ట్ 2 డిస్ప్లేస్ ఇచ్చారు, స్నాప్డ్రాగన్ 8 ఎలీట్ ప్రాసెసర్ ఇచ్చారు. ఒక మెయిన్ డిసడ్వాంటేజ్ వచ్చేసి ఆండ్రాయిడ్ అప్డేట్స్. ఈ ఫోన్ తో మనకి 3 years OS అప్డేట్స్ ఇస్తున్నారు అండ్ 4 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తున్నారు. 90,000 అంటే బేసికలీ ఫ్లాగ్షిప్. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఉన్న అన్ని ఫోన్స్, పిక్సెల్ గానీ, సామ్సంగ్ గానీ, వన్ ప్లస్, ఓపో, వీళ్ళందరూ కూడా అట్లీస్ట్ 6 years of OS అప్డేట్స్ ఇస్తున్నారు. సో వాటన్నిటితో కంపేర్ చేస్తే ఇది చాలా వెనకబడిందని చెప్పుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఈ ఫ్లిప్ ఫోన్ బానే ఉంటుంది కానీ అంత పర్ఫార్మెన్స్ ఈ ఫోన్ లో అవసరమా? ఇంకోటి ఏంటంటే వేరే ఫోన్స్ లో అట్లీస్ట్ మనకి 5,000, 6,000 mAh బ్యాటరీస్ ఇస్తున్నారు. ఈ ఫోన్ లో 4,700 మాత్రమే. సో నా ఒపీనియన్ ప్రకారం ఈ ఫోన్ లో ఇంత పవర్ఫుల్ ప్రాసెసర్ అవసరం లేదు. ఈ ఫోన్ లో గేమ్స్ ఆడితే బానే ఉంటది, కాకపోతే గేమ్స్ ఆడితే బ్యాటరీ కూడా అంతే స్పీడ్ గా డ్రైన్ అయిపోతుంది. సో ఈ ఫోన్ లో ఈ ప్రాసెసర్ ఇవ్వకుండా స్నాప్డ్రాగన్ 8 Gen 2 8 Gen 3 ఇచ్చినా బానే ఉంటది. ప్రైస్ కొంచెం తగ్గిస్తే ఇంకా చాలా మంది తీసుకునే ఛాన్స్ ఉంది. సో ఫ్రెండ్స్, ఈ ఫోన్ గురించి మీరేమనుకుంటున్నారో వీడియో కింద కమెంట్ చేసి చెప్పండి. సామ్సంగ్ కంపెనీ ఇండియాలో కొత్త మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. అదే సామ్సంగ్ గ్యాలక్సీ F56. సో ఈ ఫోన్ చూడడానికి ఇలా ఉంటుంది అండ్ ఇవి వచ్చేసి కంప్లీట్ స్పెసిఫికేషన్స్. దీంట్లో మనకి 6.7 inch సూపర్ AMOLED డిస్ప్లే ఇస్తున్నారు. ప్రాసెసర్ వచ్చేసి Exynos 1480, 8GB LPDDR5X ర్యామ్ ఉంది, 128GB బేస్ స్టోరేజ్, UFS 3.1 పర్లేదు అది కూడా, 50 MP ప్రైమరీ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 2 MP మ్యాక్రో సెన్సర్, అండ్ సెల్ఫీస్ కోసం 12 MP కెమెరా ఇస్తున్నారు. అండ్ బ్యాటరీ వచ్చేసి 5,000 mAh. దీని బేస్ వేరియంట్ ప్రైస్ వచ్చేసి 28,000 rupees అండ్ మనకి 2,000 rupees బ్యాంక్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. సో ఎఫెక్టివ్ ప్రైస్ వచ్చేసి 26,000 rupees. అండ్ ప్రాసెసర్ వచ్చేసి Exynos 1480. ఇది మీరు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్ తో కంపేర్ చేస్తే స్నాప్డ్రాగన్ 7S Gen 3 తో కంపేర్ చేయొచ్చు. లైక్ సేమ్ పర్ఫార్మెన్స్ ఉండదు, కొంచెం తక్కువే ఉంటది. ఈ ఫోన్ లో టెక్ వైజ్ అంత హ్యూజ్ అప్గ్రేడ్స్ ఏం కనిపించలేదు. లైక్ లాస్ట్ ఇయర్ లాంచ్ చేసిన మోడల్ లానే ఉంది. లైక్ మీరు రీసెంట్లీ చూస్తున్నట్టయితే ఈ ప్రైస్ సెగ్మెంట్ లో 6,000 mAh బ్యాటరీస్ వచ్చాయి. సో వీళ్ళు ఇంకా పాత 5,000 వాడుతున్నారు. సో ఈ ఫోన్ అయితే నేను ఎవరికి రికమెండ్ చేయను. బట్ స్టిల్ 30,000 లోపల నాకు సామ్సంగ్ ఫోనే కావాలి అనుకుంటే ఇది డెఫినెట్లీ బెస్ట్ చాయిస్. బై ద వే ఇది ఆన్లైన్ ఎక్స్క్లూజివ్ ఫోన్. సో ఏ సిరీస్ లాగా మనకి బయట స్టోర్స్ లో దొరకపోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆన్లైన్ లోనే ఆర్డర్ చేసుకోవాలి. రీసెంట్లీ మీరు చూసినట్టయితే స్మార్ట్ ఫోన్స్ లో బ్యాటరీ సైజెస్ పెరుగుతా పోతున్నాయి. లైక్ ఇంతకు ముందు 3,000 ఉండేది, 4,000 అయింది. ఒక 3-4 years నుంచి 5,000, 5,500 దగ్గర ఫ్లక్చువేట్ అవుతూ ఉండేది. అండ్ రీసెంట్లీ 6 months నుంచి మీరు ఫోన్స్ చూస్తున్నట్టయితే 5,500, 6,000, 6,700 అండ్ రీసెంట్లీ లాంచ్ అయిన వివో T4 లేదా iQOO Z10 లో ఏకంగా 7,300 mAh బ్యాటరీస్ వస్తున్నాయి. ఎనీవే బిగర్ బ్యాటరీస్ యాజ్ ఆల్వేస్ గుడ్. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే ఫార్మ్ ఫ్యాక్టర్ కూడా తగ్గుతుంది. లైక్ ఫోన్స్ వెయిట్ ఇంక్రీజ్ అవ్వట్లేదు, బట్ బ్యాటరీ కెపాసిటీ పెరుగుతుంది. సో ఇది డెఫినెట్లీ ఒక మంచి విషయమే. రీసెంట్లీ రియల్మీ కంపెనీ వాళ్ళు ఒక కొత్త కాన్సెప్ట్ ఫోన్ ని రివీల్ చేశారు. ఇంతకుముందు వాళ్ళు ఫాస్ట్ ఛార్జింగ్ మీద రివీల్ చేసేవాళ్ళు, లైక్ 120 watts, 180 watts అని చెప్పి. ఈసారి బ్యాటరీ గురించి చూపిస్తున్నారు. ఈ కాన్సెప్ట్ ఫోన్ లో ఏకంగా 10,000 mAh బ్యాటరీ వాడుతున్నారు. అండ్ అంత పెద్ద బ్యాటరీ ఉన్న ఫోన్ థిక్నెస్ పెరగలేదు, వెయిట్ కూడా పెరగలేదు. ఈ కాన్సెప్ట్ ఫోన్ థిక్నెస్ వచ్చేసి 8.5 mm అండ్ వెయిట్ వచ్చేసి 215 grams. సో ఈ ఇయర్ మనం మాక్సిమం చూసింది సో ఫార్ 7,300 mAh వివో T4 లో. మేబీ నెక్స్ట్ ఇయర్ 10,000 mAh బ్యాటరీస్ ఉన్న ఫోన్స్ కూడా చూడొచ్చు. సో ఈ ట్రెండ్ గురించి మీరేమనుకుంటున్నారో వీడియో కింద కమెంట్ చేసి చెప్పండి. మోటోరోలా కంపెనీ ఇండియాలో ఒక మిడ్ రేంజ్ ఫోన్ లాంచ్ చేయబోతుంది 2 to 3 weeks లో. ఫోన్ పేరు వచ్చేసి మోటో G86. ఇది G85 ది సక్సెసర్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో మనకి 6.67 inch OLED డిస్ప్లే ఉంది. Dimensity 7300 ప్రాసెసర్ ఇస్తున్నారు. అండ్ మెయిన్ హైలైట్ వచ్చేసి బ్యాటరీ. దీంట్లో 6,720 mAh బ్యాటరీ ఇస్తున్నారు. సో మీలో ఎవరైనా 15,000, 16,000 rupees బడ్జెట్ సెగ్మెంట్ లో మోటోరోలా ఫోన్ తీసుకుందాం అనుకుంటే ఒక 2-3 weeks వెయిట్ చేయండి, ఈ ఫోన్ లాంచ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, దాట్స్ ఇట్ ఫర్ ద టెక్ న్యూస్. వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, లేకపోతే డిస్లైక్ అన్న చేయండి. మీరు ఏది చేసిన ఛానల్కి బాగా హెల్ప్ అవుతుంది. విత్ దాట్ సెడ్, సీ యూ టుమారో.